ఫార్మింగ్కి ఎలాంటి టెక్నాలజీస్? ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మామూలుగా ఇన్నాళ్ళు గడ్డి కోయాలంటే మామూలుగా గెనుల అంచులు ఇప్పుడు పాములు ఏమైనా విషపూరితమైన తిరుగుతూ ఉంటాయి. మనం కొయ్యాలంటే మామూలుగా చేతితో కోస్తూ ఉంటాం మామూలుగా. ఇప్పుడు ఏంటంటే బ్రష్ కట్టర్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడంతా ఇది ఒకప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేది. ఇది చెట్లు పొట్లు ఎత్తు మొత్తం పాములు పొట్లు ఎండి రావడం ఘాటేయడం ఈ విధంగా విషపూరితమైన చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా బ్రష్ కట్టర్ అని మన విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఇప్పుడు మారిపోయారు ఆయన సారు. ఆ సార్ మనకి ఇచ్చేదాన్ని. ఆ విధంగా మనము ఆ గ్రాష్ కట్టర్ యూస్ చేసి మన టెక్నాలజీ టూల్స్ లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీస్ టూల్స్ యూస్ చేసి మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డ్రోన్ ఇన్నాళ్ళు స్ప్రేయింగ్లు చేస్తూ ఉండేది మనం మనిషి వేసుకొని అట్లా. ఆ విధంగా కాకుండా డ్రోన్లు రావడం జరిగింది. ఇలా లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీస్ రావడం జరుగుతూ ఉంది. ఆ డ్రోన్ వాడుతూ ఉన్నారు. అదేవిధంగా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత గడ్డిలు చుట్టడానికి ఇన్నాళ్ళు ఎక్కువ జామున 3 గంటలకు వేసి ఎండకు తట్టుకోలేక ఎక్కువ జామున 3 గంటలు 2:30 వేసి అప్పుడు గడ్డి కట్టి చేసి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మిషన్ అంటే గడ్డి కట్టు యంత్రాలు బండిల్లాగా చుట్టేస్తుంది. మనకి ఎంత సైజు మోటార్ కావాలంటే పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, అట్లాగా బండిల్స్ రావడం వాటికి చుట్టేయడం. ఆ విధంగా లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీస్ రావడం జరుగుతూ ఉంది. ఇన్నాళ్ళు ఇప్పుడు మామూలుగా నారేత వేస్తుంటాం కదా, ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అని మిషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వీడ్ రిమూవింగ్కి కొన్ని కోనో వీడరు అలాగా కొన్ని రావడం జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి వాటిని మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ పరంగా ఇప్పుడు ఇవంతా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ పరంగా కానీ ఫోన్తో డిసీజ్ డిటెక్ట్ ప్లాంట్రిక్స్ అనే ఒక యాప్ ఉంది. ప్లాంట్రిక్స్ యాప్, అలాంటి యాప్స్ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంది? మీరు వాటిని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? అది కంపల్సరీగా ఇప్పుడు ఫార్మర్స్కి ఒక సైంటిస్ట్కి ఒక ఉంటుంది. ఇప్పుడు ఏదంటే అది కొట్టేసే బదులు కన్నా ఇప్పుడు ఏమొచ్చింది మనం పంట వేసినప్పుడు దానికి ఏం వచ్చింది, ఏ డిసీజ్ వచ్చింది, ఏ డిసీజ్ని అరికట్టాలా, ఏ డిసీజ్ వచ్చినప్పుడు దానికి ఎటువంటి మనం దానికి ఇచ్చితే అది బాగా అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని చేయడం మంచిది. ఈ విధంగా అటువంటి రకరకాల నూతన యాప్స్ రావడం ద్వారా మనం ఈ విధంగా బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ విధంగా అది చేయడం మంచిదే. న్యూ సాఫ్ట్వేర్ రావడం. ఇప్పుడు మీరు కమ్యూనిటీ ద్వారా అందరికి తెలియజేయాలనుకుంటున్నారు ఇలా ఈ సివిఆర్ మెథడ్ ఇలా జరుగుతోంది అని. అలా మీకు ఫార్మర్స్ తో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది? డైరెక్ట్ ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం డైలీ కనీసం ఒక 25 నుంచి 30 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మనకి. వాళ్ళకి అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ఏ విధంగా మనం యూజ్ చేయాలా, అంటే అది కంపల్సరీగా ఇప్పుడు అందరినీ మనం మార్చలేం కానీ ఆలోచింప చేయగలం. ఇప్పుడు ఈ విధంగా మట్టి ద్రావణం స్ప్రే చేసేమో కొట్టండి అని అందరికి చెప్పగలుగుతాం. కానీ వాళ్ళలో ఒక 10 మందిలో కనీసం ఒక 2 మారినా కూడా మనకి హ్యాపీనెస్. ఇది అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఇన్కమ్. మామూలుగా మనకి వ్యవసాయం అంటే గుర్తొచ్చేది అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ ₹10 మిగలని అభాగ్య జీవితాలు. అవి వాటిల్ని ఆ రంగంలో వ్యవసాయ రంగంలో వెలుగులు నింపడం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సుభాష్ పాలేకర్ మెథడ్ అయితే ఏమి అంటే సుభాష్ పాలేకర్ మెథడ్, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, చౌహాన్ క్యూ మెథడ్, ఇలా రకరకాలుగా లేటెస్ట్ నూతన ప్రకృతి వ్యవసాయాలు చేయడం జరుగుతూ ఉంది. అంటే పిండి, యూరియా, గుళికలు వాటిని ఆపేసి ఈ విధంగా న్యాచురల్గా ఈ విధంగా ఇలా మీరు మెథడాలజీస్ అన్నీ తెలుసు కానీ బయట ఉండే జనాలకి అంతగా అంత అవగాహన లేదు. అలాంటి మీకంటూ ఒక కమ్యూనిటీ ఉండి ఒక అప్లికేషన్ ఉండి అందులో దాని ద్వారా మీరు అన్ని తెలుసుకోగలిగితే అది మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలా ఏమన్నా చేయగలిగితే ఆల్రెడీ ఇప్పుడు కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏఐ వస్తున్నది, కిసాన్ జీపీటీ, వాయిస్ తో హెల్ప్ చేస్తుంది. అన్ని లాంగ్వేజ్లో కూడా ఉంది, తెలుగులో, హిందీలో, అన్నిట్లో. అలాంటివి ఏమన్నా మీకు సహాయపడగలవా? ఇలాంటి ఫార్మింగ్ ఫీల్డ్స్ లో ఏ విధంగా సహాయపడగలవా? ఏ విధంగా అంటే ఇప్పుడు డే 1 నుంచి ఇప్పుడు రకరకాల ఇప్పుడు 3 రకాల స్టేజెస్ లో ఉంటాయి మనకి ప్యాడీ. ఇప్పుడు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక. దీర్ఘకాలిక ఇప్పుడు ఎవరు వేయట్లేదు, దాదాపు 150+ డేస్, 150 రోజులు 160 రోజులు మన పూర్వీకులు వేసేవాళ్ళు. దానికన్నా మొలగొలుకులని ఇంకా పెద్ద 150+ డేస్. మధ్యకాలిక వచ్చి బీపీటీ, మేడం చెప్పినట్టుగా బీపీటీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కేఎన్ఎం 1, 2, 3, 6 అని 130-135 డేస్ అట్లాగా. ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ 120 డేస్ క్రాప్ డ్యూరేషన్. ఇప్పుడు RNR 15048 తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఈ విధంగా ఇలాగా 120 అంటే దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక. విత్తనం డే 1 నుంచి
డే 120 ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు పంటలో ఉంటాయి కదా, ప్రతిరోజు సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు అయితే విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవడం, ఈ విధంగా దాని గురించి రావడం మంచి బెనిఫిట్. అదేవిధంగా ఇప్పుడు నారేత వేసేటప్పుడుగా లేతనారు 100% మ్యాండేటరీ. ఏంటంటే లేతనారు నాటాలి. మనం పై కొసలు చుంచేసి లేతనారు నాటితే మనకి బెనిఫిట్. ఆ విధంగా ప్రతి దానికి ఏ విధంగా ఇప్పుడు అగ్గి తెగులు, దోమపోటు, ఇప్పుడు స్టెమ్ బోరార్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కాండం తొలచి పురుగు వాటన్నిటిని అరికట్టే విధంగా ఆ వీడియోలు రావడం మనకి అది బెనిఫిట్. మనకే కాదు అందరికి, ఫార్మర్స్ చేసే ప్రతి ఒక్కరికి ఇది బెనిఫిట్. ఇప్పుడు ఈ మెథడ్స్ అందరికీ తెలిసే విధంగా ఏదైనా చేయొచ్చు మేడం. చాలా మంచిది మేడం. అది ఏంటంటే నిజంగా మామూలుగా మనం తెలియజేయాలన్నా కూడా మనకు వీలు పడని పరిస్థితి. ఇక్కడ వాళ్ళ గడిన పని మీద ఇవి అయితే చాలా హ్యాపీ. ఏంటంటే ఏదో ఒక టైం లేదో టైంలో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వీడియోస్ వదిలితే ఎక్సలెంట్ ఐడియా. ప్రస్తుతం ఈ బాబు ఈ మాత్రం ఈ స్థాయిలో ఉన్నాడన్నా కూడా కేవలం వాటి ఆధారం